హాయ్ అండి. ఈరోజు మనం రెగ్యులర్గా చేసుకునే పోహా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం. అందరికీ తెలిసిందే పోహా అంటే హెల్తీ అని, ఎవరైనా తినొచ్చు. సో దాన్ని ఇంకొంచెం మనం హెల్తీగా తినడానికి మనం ఈరోజు బీట్రూట్ పోహా చేసుకుందామండి. సో ఇంకా రెసిపీలోకి వెళ్తే ఫస్ట్ మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. అవి బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. తర్వాత అదే ఆయిల్లో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి 1 టీ స్పూన్ శనగపప్పు వేసి ఫ్రై చేసుకుందామండి. అది లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాం. అది ఫ్రై అయిన తర్వాత అందులో 4 పచ్చిమిర్చి చీలికలను కట్ చేసి వేసుకోవాలండి. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కట్ చేసి వేసుకుందాం. అవి వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న బీట్రూట్ని ఒక 1/2 కప్పు దాకా వేసుకొని ఫ్రై చేసుకుందాం. అందులో చిటికెడు పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి బాయిల్ చేసుకుందామండి. ఒక 10 to 15 మినిట్స్కి మనకి బీట్రూట్ అనేది బాగా బాయిల్ అవుతుందండి. అలా అయిన తర్వాత అందులో ఇప్పుడు మనం అటుకుల్ని నేను ముందే 10 మినిట్స్ ముందు వీటిని వాష్ చేసి పక్కన పెట్టానండి. ఇందులో వాటర్ ఏం డ్రైన్ చేయకుండా అటుకుల్ని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలా ఉంటే మనకి ఒక 10 మినిట్స్ తర్వాత అటుకులు ఇలా రెడీ అవుతాయి. వాటిని మనం ఇప్పుడు ఈ బీట్రూట్ మిశ్రమంలో వేసి బాగా మిక్స్ చేసుకుందాం. అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి కలుపుకోవాలండి. తర్వాత అందులో మనం వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకొని ఎంతో హెల్తీ అయిన మన బీట్రూట్ పోహా రెడీ అయిపోతుందండి. అంతేనండి, ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా మన బీట్రూట్ పోహా రెడీ అయిపోతుందండి. సింపుల్గా చేసుకోవచ్చండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ డిన్నర్ కానీ పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట. ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా లంచ్ బాక్స్ కానీ ఇలా డిఫరెంట్ కలర్గా కనిపిస్తే వాళ్ళు బాగా తింటారు కదా. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.